హాయ్ ఫ్రెండ్స్. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది 2026. 2025 వెళ్ళిపోతే ఏం నేర్పించిందంటే, నా జీవితంలో అయితే నాకైతే చాలా చాలా నేర్పించింది. నేను గతించిన 30 సంవత్సరాలు ఎట్లా బతికానన్నది కాదు. ఈ 2025 సంవత్సరం అయితే నా జీవితాన్ని అలా యూటర్న్ తిప్పేసింది. ఎందుకంటే నాకప్పుడు కష్టం అన్న, బాధ అన్న ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు పడలే కూడా. నా 30 సంవత్సరాలు ఇప్పుడు కష్టమో, బాధ అనేది ఎప్పుడు నేను పడలేదు. ఈ 2025లో పడినంత బాధ, ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చాలా ఒక్కటి కాదు చెప్పుకోలేని. ఆర్థిక పరంగా గానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, ఎలా పడితే అలాగా. ఫ్రెండ్స్ పరంగా గానీ, ముఖ్యంగా నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్సే నన్ను బాగా మోసం చేశారు. నేను నమ్మినోళ్ళే నన్ను బాగా మోసం చేశారు. కాపోతే అది చెప్పుకోకూడదు. కాపోతే దేవుడు ఏం చేసినా, ఏం జరిగినా అది మన మంచికి అనుకుని తీసుకోవాలంతే. ప్రతిదానికి కంగారు పడిపోయి, ప్రతీదీ ఇదవ్వటం వేస్ట్. ఎందుకంటే మనకంటూ దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టైం కోసం వెయిట్ చేయాలంతే. ఎవరెట్లా ఉన్నదన్నది మనకి అనవసరం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్నదంతా స్వార్థ ప్రపంచం. మోసకరమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. మన తల్లిదండ్రులనైనా, మన భార్యనైనా, మన లవర్‌నైనా, పిల్లలనైనా, మన ఫ్రెండ్స్‌నైనా, ముఖ్యంగా మనల్ని నాశనం చేసేది, మనల్ని మోసం చేసేది ముఖ్యంగా మన ఫ్రెండ్సే. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఎవ్వరిని నమ్మకూడదు. మనకు మనమే నమ్ముకోవాలి. మనకు మనమే ధైర్యంగా ఉండాలి. మళ్ళీ మన బాధలన్నీ వేరే వాడికి చెప్పి వాడి దగ్గర ఏదో మన సానుభూతి తీసుకోవడం ఇది వేస్ట్. వీడెళ్ళి వాడికి చెప్తాడు, వాడెళ్ళి వేరేటోడికి చెప్తాడు. మనం లోకువటం తప్ప వేరేది ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2026లోనైనా ఎవరి చేతిలోనూ మోసపోకుండా జాగ్రత్తగా మనం గడపాలి. ఎందుకంటే ఇది చాలా చాలా మోసకరమైన ప్రపంచం.